అవుట్ ఆఫ్ స్పీర్ వద్దాం సార్, సినిమాలు కాకుండా. అప్పుడు ఎన్నికల్లో మీరు జనసేనకి ప్రచార విభాగానికి బాధ్యతలు తీసుకున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిలిచి అప్పగించారా ఎట్లా సార్? లేదు సార్, అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా సార్ ఆయన పిలవడం అవన్నీ బయట మీడియా ఇవన్నీ మనం మాట్లాడుకునే ఇది కానీ అవును సార్. చిన్నప్పటి నుంచి నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఓ గ్రేట్. మా బ్రదర్ వచ్చి చిరంజీవి గారికి ఇది. నేను కరెక్ట్గా ఎదుగుతున్న టైంలో కళ్యాణ్ గారు మంచి ఫామ్లోకి అప్పుడే ఫట్ట ఫట్ట తమ్ముడు కొడుతున్నప్పుడు ఒక రేజ్లో ఉన్న కరెక్ట్గా నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే. సో ఆయన అంటే పిచ్చి అభిమానం నాకు. అవును, అభిమానం. అండ్ రెండు సార్లు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆయన ఇల్లుంటే అక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం కలిపి చూడటానికి. ఓకే. నాకు కరెక్ట్గా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మా నాన్నగారికి చెప్పకుండా మా కారు వేసుకుని హైదరాబాద్ వచ్చేసాం. ఓకే. ఇది ఆయన చూస్తాను కానీ అట్లాంటి పిచ్చ ఫ్యాన్. ఓకే. సో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అరవింద్ గారితో కలుస్తున్నాము, బన్నీ గారితో ఫ్రెండ్షిప్ అవుతుందంటే నాకు ఇక్కంతా ఏంటంటే ఎప్పుడు ఆయన చూద్దామని. రైట్. అట్లాంటి ఫ్యాన్ నేను. అవును. అంటే మీరు నమ్మరు, జల్సా అప్పుడు అరవింద్ గారు నన్ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద కళ్యాణ్ గారికి పరిచయం చేస్తే నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయా. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. జల్సా అప్పుడు ఉన్నాను, ఫస్ట్లో ఉన్నాను. షేక్ హ్యాండ్ ఇవ్వలేక రెండో రోజు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇంకో సినిమా జరుగుతుంది కదా దానికి వెళ్తాను, అదే నీకు కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం కదా, నువ్వు అక్కడ చేసుకోవాలి కదా అంటే, లేదు సార్ నేను నిలబడలేకపోతున్నాను అక్కడ, మాట్లాడలేదు సార్, నాకు తెలుస్తుంది నా బెస్ట్ అవుట్ ఇవ్వలేను అక్కడ అంటే. అట్లాంటిది ఆయన పార్టీ పెట్టారు అంటే ఇంకా అది ఏమన్నా అది వాలంటరీ అంతే అది. అవును సార్, అవును. ఆయన కూడా ఏంటంటే నేను ఉంటాను బోల్డ్ సార్లు, ఆయన ఏదైనా చిన్న చిన్న విషయాలు నన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను పార్టీ నిధులు కానీ ఆయన ఎంత తిట్టినా మళ్ళీ మొన్నడేళ్ళు కనిపించేవాడిని. సో ఆయన కూడా తెలుసు ఓకే ఈ మనోడు నా విషయంలో ఎంత ఓపెన్గా ఉంటాడు అని. సో ఒక రోజు పిలిచి, నీకు మీడియా అంటే బాగా కొంచెం అన్నిట్లోనే ఉన్నావు కదా, మీడియా పనులు చూడు అని చెప్పారు ఆయన. ఓకే. బెస్ట్ నేనేం చేయగలను అదంతా కూడా మీరు తీసుకుని చేశాను. అవునవును, మీకు అది ఆల్రెడీ ఉన్నదే కదా, కొంచెం బాగా సినిమా ప్రమోషన్ అంటే చాలా హై స్కేల్.